శుభాశుభఫలైరేవం మోక్షసే కర్మబంధనై. ఇప్పుడు మనం నిన్న కొద్దిగా విచారణ చేసుకున్నది ఏంటంటే, సహజత్వము అనేది నా స్థితి. ఏమండి, సహజత్వం నేను నేనేమనుకుంటున్నాను, ఈ సహజంగా ఉండుటనేది నేను, అది ఉందో లేదో తెలియదు. ఈ శరీరం ఉంది, నేను ఆలోచిస్తున్నాను, నేను ఆలోచించి ఈ పనులను చేస్తే ఇవి సక్రమంగా జరుగుతున్నవి. కాబట్టి ఇవన్నీ పక్కాగా ప్లాన్ చేస్తే అవన్నీ సక్రమంగా జరుగుతాయి. కాబట్టి నేను ఆలోచించేదాన్ని బట్టి, నేను చేసేదాన్ని బట్టి ఇక్కడ ఇవంతా ఉన్నాయి. కానీ ఇంకా ఇప్పుడు దేవుడు అనేటువంటి వాని ప్రభావం కూడా ఏముంది ఇక్కడ? నేను సక్రమంగా పనిచేసేది సక్రమంగా చేస్తే అది సరిపోతుంది. కానీ మళ్ళీ దేవుడు వస్తాడు, దేవుడు ఇస్తాడు, ఇదంతా ఏంటి భయం, నమ్మశక్యంగా లేదే అని ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి సహజత్వ స్థితి అనేటువంటిది వాళ్ళకి అర్థం కాదు. సహజత్వ స్థితి అనేది అర్థం కాదు. అర్థమే కానప్పుడు అనుభవానికి ఎట్లా వస్తుంది? కాబట్టి సహజత్వం అనేటువంటిది ఏది ఉందో, సూర్యునికి వెలుగు సహజత్వం, నీటికి చల్లదనం సహజత్వం, అగ్నికి వేడి సహజత్వం. అదే విధముగానే ఆత్మస్వరూపం అనేటువంటిది సహజంగా ఉండుట. ఆ సహజంగా ఉండుట అనేటువంటిది మనకు ఎప్పుడు అనుభవంలోకి వస్తుందని అంటే దాని గురించి స్పష్టంగా నీకు ఎప్పుడు అనుభవం అవుతుంది అని అంటే, నువ్వు ఈ సాధనలన్నీ చేసుకునే దానివల్ల నీకు అదంతా, ఈ సాధనలు ఇవన్నీ కూడా ఆత్మస్వరూపాన్ని ఏం తెలియజేయవు. కాకపోతే ఈ సాధనలంతా ఏంటంటే మనస్సును శుద్ధి చేయడానికి పనికొస్తాయి. మరి నీకు ఆత్మానుభవం ఎప్పుడు అంటే, నువ్వు సహజంగా ఉండిపోవాలి. సహజంగా ఉండిపోవాలండి. సహజంగా ఉండుట కొరకు నువ్వు ప్రయత్నం చేసి సహజంగా ఉంటే కొంతసేపు ఉండి తర్వాత పోతుంది. కొంతసేపు సహజంగా ఉంటావు, ఆ సహజత్వం అనేటువంటిది మళ్ళీ పోతుంది. అంటే అవంతా ఏంటంటే కృత్రిమముగా మనం తెచ్చిపెట్టుకుంటున్నాం. అట్లా కృత్రిమముగా తెచ్చిపెట్టుకోకుండా సహజముగా నేను ఆత్మస్వరూపం, అలా సహజముగా నేను ఆత్మస్వరూపంగా నిలిచి ఉండుట అనేది నాకు ఎట్లా జరుగుతుంది అంటే, శాస్త్రమును బాగా అధ్యయనము చేసి శాస్త్రంలో చెప్పిన ప్రకారముగా మనము ఉంటే, మన ఆచరణ ఉంటే, అప్పుడు సహజత్వం అనేటువంటిది అప్పుడు మనకు అనుభవానికి వస్తుంది. అందుకొరకు శాస్త్రం అంటే ఇక్కడ మనకు భగవద్గీతయే. భగవద్గీత శాస్త్రం, భగవద్గీత ఉపనిషత్తులు. ఇంకా నీకు ధర్మశాస్త్రాలు, నీతి శాస్త్రాలు ఇవన్నీ ఉంటాయి. అవి ఒకప్పుడు సరిపోయేటివి. ఇప్పుడు 5వ తరగతి పిల్లవాడికి ఉండేటువంటి సిలబస్ ఒకటి వేరే, 10వ తరగతి పిల్లవాని యొక్క సిలబస్ వేరే, డిగ్రీ పిల్లవాని సిలబస్ వేరే, పిహెచ్డి వాళ్ళ యొక్క సిలబస్ వేరే. అదే విధముగా ఈ ధర్మశాస్త్రము, నీతి శాస్త్రం అనేటువంటిది 5వ తరగతి పిల్లవాని యొక్క స్టడీ అని అనుకోండి. ఇప్పుడు మనం చేస్తూ ఉండేటువంటి విచారణ పిహెచ్డి లెవెల్ అని అనుకోండి. కాబట్టి
ఈ ఈ స్థాయిలు తేడా ఉంటాయి. ఇప్పుడు ధర్మము అనేటువంటిది ఒకప్పుడు ధర్మానుష్ఠానం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఈ స్థాయిలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, నువ్వు అప్పుడు ఏది ధర్మం అని అనుకున్నావో అది ఇప్పుడు ధర్మం కాకుండా కూడా పోవచ్చు. అది మనం చెప్పేదానికి లేదు. అంటే ధర్మం మారిపోతుందా అని అంటే, ధర్మము మారదు. నీ యోగ్యతను బట్టి నువ్వు అప్పుడు ధర్మాన్ని ఒక రకంగా అర్థం చేసుకున్నావు, ఇప్పుడు ఒక రకంగా అర్థం చేసుకుంటున్నావు. అప్పుడు నువ్వు అర్థం చేసుకుంటే ధర్మం ఉందే, అది అప్పుడు ధర్మం సరిపోయింది నీకు. ఇప్పుడు నీకు అది ధర్మము కాకపోవచ్చు. కాబట్టి మనం ఏంటంటే, ఈ పరిస్థితుల్లో ఇప్పుడు భగవద్గీత మొట్టమొదటి అక్షరం ధర్మక్షేత్రే ధా ధర్ ధతో ప్రారంభమైంది. తర్వాత చివరి ఎత్ర యోగేశ్వర కృష్ణ ఇతర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోద్భుతి ధ్రువా నీతిర్మతిర్మమ మతిర్మమ మ. కాబట్టి ఇక్కడ ధర్తో మొదలయ్యింది, చివరి అక్షరం మాతో ముగించింది. అంటే ధర్మ ఏమైపోయింది ఇప్పుడు? ఇది ధర్మ, ఇది ధర్మం. అంటే భగవద్గీతలో చెప్పినటువంటిది ధర్మం. ఈ భగవద్గీతలో చెప్పిన ధర్మాన్నే మనము ఆచరిస్తే ఉత్కృష్టమైనటువంటి ధర్మం. అంటే ఈ ధర్మంతో నువ్వు ఇంక వేరే మళ్ళీ దీంట్లో మారేదేమీ ఉండదు. అంటే భగవద్గీతలో చెప్పిన ధర్మం ఏమైందంటే, అంత సహజత్వ స్థితి అనేటువంటిది నీకు ఎట్లా కలుగుతుందో అటువంటి ఆచరణను చెప్పేసింది. అంటే నువ్వు సహజంగానే నిలిచిపోతావు. ఆ సహజంగా నిలిచిపోవుట అనేది ఉందే, ఆల్రెడీ సహజం ఉంది. నీ మనస్సులో నువ్వు వేరే 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 చేస్తూ ఉన్న కారణం చేత ఆ సహజత్వం ఏమైందంటే ఇప్పుడు నీ మనస్సులో చేస్తూ ఉండేదాని వలన కప్పబడిపోయి ఉంది. అందువలన మనకు సహజత్వం అనేటువంటిది అనుభవంలోకి రావడం లేదు. ఇప్పుడు సహజత్వం ఒకటి ఉంది అని ముందు నువ్వు తెలుసుకో. నువ్వు అలా ఉండమని చెప్పట్లా. మొదట్లో సహజత్వం ఒకటి ఉందని తెలుసుకో. తర్వాత ఓహో, నేను సహజత్వముగా ఉండుట అనేటువంటిది సహజత్వం అది. కానీ నేను ఎందుకు సహజంగా ఉండలేకపోతున్నానంటే, నా మనస్సులో ఉండేటువంటి కల్మషముల వలన నేను ఉండలేకపోతున్నాను అని నువ్వు గుర్తించి ఇప్పుడేం చేయాలంటే, ఆ మనస్సులో ఉండే కల్మషములను పోగొట్టుకునుట ఎట్లు అనే దానికోసం ప్రయత్నం చెయ్యి. అంటే ముందు తెలుసుకోవాలి, తర్వాత ఆ తెలుసుకున్న దానిని పొందుట కొరకు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కొంతమంది ఉన్నది సహజత్వము, అదే నేను దానిని పొందుట లేదు, విడిచిపెట్టుట లేదు, దానికి బంధము లేదు, మోక్షము లేదు, కాబట్టి నేను సహజంగా ఉన్నాను, ఇవన్నీ జరిగిపోతున్నాయి అని అనుకొని వీళ్ళు ఏం చేస్తారంటే, ప్రతి పనిలోనూ ఇన్వాల్వ్ అవుతూ నేను దీనికంటే అతీతుడను అనేటట్లుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఇక్కడ చాలా పొరపాట్లు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని మహర్షి సద్గురు మలయాళ స్వామి వారు ఈ స్థాయిని గురించి ఉపన్యాసములలో చెప్పలేదు. వారు ఉపన్యాసములలో సహజత్వముగా ఉండుట అనేటువంటి దాన్ని
స్ట్రెస్ చేసి చెప్పలేదు. అయితే సహజత్వ స్థితికి వెళ్ళాలి అనేటువంటివి చెప్పారు. సరే, ఇప్పుడు ఇక్కడ తత్వవిధానంద స్వామి వారు ఏం చేస్తారంటే సహజత్వమును గురించే చెప్తారు. సహజత్వమును గురించి చెప్తారు. అయితే వాళ్ళు సహజత్వమును గురించి ఎందుకు చెప్తున్నారంటే సహజత్వమున కంటే ముందుండేటువంటి దాన్ని బాగా వివరించారు. ఇంతకుముందు అంత బాగా వివరించి ఇప్పుడు సహజత్వ స్థితిని ఆ సబ్జెక్ట్ అనేటువంటిది టాపిక్ను అటువంటి టాపిక్ని ఎంచుకొని దాన్ని వివరిస్తున్నారు. ఇప్పుడు దశశ్లోకి తీసుకుంటారు. దశశ్లోకి తీసుకుంటే దశశ్లోకిలో తదేకో వశిష్ట శివ కేవలోహం అని ఉంటుంది. తదేకో వశిష్ట శివ కేవలోహం. ఈ తదేకో వశిష్ట శివ కేవలోహం అనేటువంటిది ఏదైతే ఉందో దానిని గురించి చెప్పే సందర్భంలో సహజత్వమును గురించి వర్ణిస్తారు. ఇంకా సహజత్వం కంటే వేరే చెప్పడానికి లేదు ఇంక అక్కడ. సరే, ఇప్పుడు ఇక్కడ మనకు టాపిక్ ఏమిటి? ఆ సహజత్వం అనేటువంటి దానిలో ఉండలేకపోతున్నాడు వీడు. ఆ సహజత్వ స్థితిలో నుంచి వీడు పతనమవుతున్నాడు. అలా పతనమైన దాన్ని భగవంతుడు చూపిస్తున్నాడు. నువ్వు పతనమయ్యేదానికి కారణం ఇలా ఉంది, ఇలా పతనమైనావు, నీ మనస్సును నువ్వు ఇలా ఉద్ధరించుకో. ఎలా ఉద్ధరించుకోవాలి? అయ్యా, ఉన్నటువంటిది సహజత్వం ఉన్నది. ఆ సహజత్వం యొక్క సాన్నిధ్యంలో నీ మనస్సు పనిచేస్తున్నది, నీ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, నీ శరీరం పనిచేస్తూ ఉంది, ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి. ఇవన్నీ పనిచేస్తూ ఉంటే నువ్వేమనుకుంటున్నావంటే నేనే పనిచేస్తున్నాను, నేనే తింటున్నాను, నేనే నడుస్తున్నాను, నేనే అందరికీ సహాయం చేస్తున్నాను, ఇలా అనుకుంటున్నావు నువ్వు. అది తప్పు. అది తప్పు. నువ్వు నడుచుట లేదు, నువ్వు తినుట లేదు. నిజంగా తీసుకుంటే చెప్పమంటారా? నిజంగా ఉండేటువంటిదని చెప్పమంటారా? నిజంగా తీసుకుంటే మీరు తినుట లేదు. అదేంటండి, మేము తింటున్నాము, మేము తిన్నాం, ఇప్పుడు కూడా మేమే భోజనం చేసి వచ్చినాము అని మీరు వాదిస్తారు. అంటే మీరు భోజనము చేయుటలేదు, మరెవరు చేసింది భోజనం? భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. భోక్త అంటే అనుభవించేటువంటి వాడు, దానిని స్వీకరించేటువంటి వాడు. యజ్ఞ తపసాం, యజ్ఞము చేసిన, తపస్సు చేసిన వాటన్నింటినీ స్వీకరిస్తూ ఉండేటువంటి వాడును నేనే అన్నాడు భగవంతుడు. సర్వలోక మహేశ్వరం. యజ్ఞములను, తపస్సులను దాన్ని మాత్రము భగవంతుడు స్వీకరిస్తాడు అని మనం అనేదానికి అవకాశం ఉంటుంది అక్కడ. ఆ యజ్ఞము, ఆ తపస్సే కాదు, నువ్వు ఇప్పుడు భోజనము చేసినది కూడా యజ్ఞమే. భోజనం చేసినది కూడా యజ్ఞమే. అది యజ్ఞం ఎట్లవుతుందని అంటారా? అవును, అది యజ్ఞం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమయుక్త పచ్చామి అన్నం చతుర్విధం. ఈ శరీరములో వైశ్వానరుని రూపంగా నేను ఉండి, నేను వాటన్నింటినీ స్వీకరించి, నేను దాన్నంతా పచనము చేస్తున్నానని భగవంతుడే 15వ అధ్యాయంలో చెప్పాడు. అంటే ఇప్పుడు ఏమవుతుంది? యజ్ఞంలో మనం ఏం చేస్తాం? యజ్ఞములో సమిధులన్నీ సమర్పిస్తాం. ఆ సమిధులన్నీ కూడా, సమిధులు వేయి, నెయ్యి వేయి, నువ్వు ఏది వేసినా కూడా ఆ హోమంలో అవన్నీ కూడా అగ్నిలో సమర్పించబడిపోతాయి. దేవతలను ఉద్దేశించి మనం సమర్పిస్తున్నాం.
యజ్ఞం అంటే అర్థం ఏమిటంటే విడిచిపెట్టుట, త్యాగము చేయుట. ఏదైతే నువ్వు విడిచిపెడుతున్నావో అది యజ్ఞం. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నావు? భోజనం తీసి నోట్లోకి విడిచిపెడుతున్నావు, అది లోపలికి పంపిస్తున్నావు. ఆ లోపలికి వేయుట అనేటువంటిది నువ్వు చేస్తున్నావు. ఇది త్యాగం. అక్కడ తీసుకుంటున్నది ఎవరు? నేను తింటున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు తినట్లేదయా. ఆ శరీరాన్ని రక్షించే నిమిత్తమై ఆ శరీరానికి కావలసిన ఆహారాన్ని నేను అక్కడ వేసి నేనే భోంచేస్తున్నాను, నేనే స్వీకరిస్తున్నాను, ఆ శరీరాన్ని నేనే నిలబెట్టుచున్నాను అని భగవంతుడు చెప్పాడు. ఇప్పుడు భగవంతుడు చెప్పేదాన్ని నువ్వు స్వీకరించాలా, లేదా నీ బుద్ధిని ప్రకారం స్వీకరించాలనా? నీ బుద్ధిలో ఉన్నటువంటిది తప్పు కాబట్టి భగవంతుడు చెప్పిన దాన్ని స్వీకరించాలి. అంటే ఇప్పుడు ఈ శరీరం అనేది నడుస్తూ ఉంది కదా, అవును నడుస్తూ ఉంది. ఈ శరీరం నడుస్తున్నది నేను నడుస్తున్నానా, భగవంతుడు నడుస్తున్నాడా? అయా నీ శరీర రూపంగా ఉంటూ దానిని నడిపించడం అనేటువంటిది ఆ సహజత్వం యొక్క సహజత్వము అలా ప్రకటింపబడుచున్నది శరీరము గుండా. వైర్లో అంతా కరెంట్ ఉన్నప్పటికీ బల్బు గుండా వెలుతురు నీకు ఏదైతే ప్రకటింపబడుతుందో, అదేవిధంగానే సహజత్వం అంతా ఉన్నప్పటికీ ఆ శరీరం ఉండే ప్రదేశంలో ఉండేటువంటి సహజత్వము శరీరము ద్వారా బయటికి ప్రకటింపబడుచున్నది. ఆ శరీరం ద్వారా జరుగుతున్నది అంతా అలాగే జరుగుతున్నది అని ఇప్పుడు మనం తెలుసుకోవాల్సి ఉంది. అలా తెలుసుకుంటే ఏమవుతుందంటే మనము సంకల్పించుట, మనము చేయుట ఇవన్నీ కూడా పోతాయి. క్రమంగా తగ్గిపోతాయి. నీకు ఎంత స్పష్టంగా తెలిస్తే అంత స్పష్టంగా ఇవి తగ్గిపోతాయి. ఇప్పుడే నీకు బాగా అనుభవం అయిపోయిందని అనుకో, అంటే బాగా అర్థమైపోయింది అనుకో, ఇప్పుడే నువ్వు అలా చేయడం మానేస్తావు. అంటే అప్పుడు జరుగుతూ ఉండేదాన్ని ఈశ్వరుని యొక్క వైభవం, ఈశ్వరుడు ఎలా జరిపిస్తున్నాడో నువ్వు చూస్తావు అప్పుడు నీ శరీరము గుండా. ఏమంటే మీరు ఎవరన్నా 13వ అధ్యాయంలో చివరి శ్లోకం చెప్పగలరా? క్షేత్రజ్ఞయోరేవం అంతరం జ్ఞానచక్షుష భూత ప్రకృతి మోక్షం చ ఏ విదుహు యాంతి తే పరాం. క్షేత్రమును క్షేత్రజ్ఞుడిని రెండింటినీ ఇక్కడే ఈ శరీరములోనే ఎవడైతే చాలా స్పష్టంగా అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడో అతను పరాం గొప్పదైనటువంటి పరతత్వమును పొందును. బయట తెలుసుకున్నట్టు కాదు, భగవంతుణ్ణి బయట తెలుసుకున్నట్టు కాదు, పరమాత్మ బయట ఉన్నాడని తెలుసుకునేది కాదు. ఆ పరమాత్మ ఎక్కడున్నాడంటే పరమాత్మ అంతటా ఉన్నటువంటి సహజత్వంగా ఉండేటువంటి స్వరూపము ఈ శరీరం నందు కూడా ఇలా ప్రకటమగుచున్నది. ఈ శరీరములో ఉండేటువంటి శరీరి, ఇది క్షేత్రము, ఈ క్షేత్రంలో ఉండేటువంటి క్షేత్రజ్ఞుడు, దాన్ని తెలుసుకోవాలి అని చెప్పాడు భగవంతుడు. అలా తెలుసుకున్నటువంటి వాడు పరమైనటువంటి తత్వమును పొందును. మరి ఇప్పుడు అదెందుకు ఇక్కడ టాపిక్ అంటే, అవును అది ఇక్కడే నీకు అనుభవంలోకి రావాలి, ఇక్కడ అనుభవంలోకి రావాలి, అదే యజ్ఞం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉండుట అనేటువంటిది ఏదుందో, ఇది జరుగుతూ ఉండేటువంటిది ఏదుందో అది ఆరూపంగా జరిపింపబడుచున్నది. నీ కర్మననుసరించి ఈ ప్రకృతి అనేటువంటిది అలా నడిపిస్తూ ఉంది. నువ్వేమనుకుంటున్నావంటే నేను చేస్తున్నాను, నేను నడుస్తున్నాను, నేను ఇలా చేశానని నువ్వు అనుకుంటున్నావు. అలా అనుకునే దానివల్ల ఏమవుతున్నావు అంటే నువ్వు బంధింపబడుచున్నావు. 3వ అధ్యాయంలో చెప్పడం జరిగింది, ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. ఇదంతా వాడి స్వభావాన్ని అనుసరించి, వాడి కర్మను అనుసరించి వాడిక్కడ ఇలా ప్రకృతి నడిపిస్తూ ఉంటే
అంటే వాడి యొక్క స్వభావం, అంటే వాడి కర్మను అనుసరించి ఈ ప్రకృతి అనేటువంటిది ఇలా జరగాలని చెప్పి ఇలా చేస్తూ ఉంటే వీడేమంటున్నాడు, నేను చేసినాను అంటున్నాడండి. కాబట్టి ఏమవుతాడు వీడు? అహంకార విమూఢాత్మ కర్త అహం ఇతి మన్యతే. వాడు కర్త అయిపోతున్నాడు. కర్త ఎప్పుడవుతాడో దాన్ని అప్పుడు భోక్త కూడా మళ్ళీ వాడే అవుతాడు. కర్త నేను కాదు, ఈశ్వరుడు కర్త అని నువ్వు ఎప్పుడు తెలుసుకున్నావో అప్పుడు భోక్త కూడా ఈశ్వరుడు అయిపోతాడు. అంటే ఈ శరీరము కుండా చేస్తున్నటువంటిది నేను కాదు, చేపిస్తున్నటువంటిది ఈశ్వరుడు అని నువ్వు తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే ఉన్న యథార్థం అదే కాబట్టి. తర్వాత ఈ ఈ శరీరము గుండా, ఈ మనస్సు గుండా దీన్నంతా అనుభవిస్తున్నది కూడా ఈశ్వరుడే కానీ నేను కాదు. ఇది కూడా తెలుసుకోవాలి. ఇది కూడా యథార్థం. ఇలా ఎవడు తెలుసుకున్నాడో వాడేం చేస్తాడు? ఇప్పుడు వాడు సంకల్పించడం అనేటువంటిది మానేసి ఎలా జరుగుతూ ఉందో, ఈశ్వరుడు ఎలా చేపిస్తున్నాడో దాన్ని చూస్తూ ఉండగలుగుతాడు. సాక్షిగా ఉండగలుగుతాడు. వికారం చెందకుండా ఉండగలుగుతాడు. ఉండుట కొరకు ప్రయత్నం చేస్తాడు మొదటలో. తర్వాత క్రమంగా వీడికి బాగా శాస్త్రం చెప్పింది కరెక్ట్ అనేటువంటి స్థితిలో వీడి యొక్క దృష్టి దృఢమైంది కాబట్టి క్రమంగా వీడు అలా వస్తాడు. అలా అవుతాడు అతను. మొదట్లో ప్రారంభిస్తాడు, తర్వాత క్రమంగా అలా నిలిచిపోతాడు. సరే, అందుకనే భగవంతుడు ఏమన్నాడంటే, నువ్వు ఏ పని చేస్తూ ఉన్నప్పుడంతా కూడా ముందర నన్ను పెట్టుకో. అర్జునుడు ఏం చేశాడు? అర్జునుడు ముందర శ్రీకృష్ణుని పెట్టుకున్నాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోద్భూతి ధ్రువానీతి మతిర్మమ. అంటే అర్జునుడు శ్రీకృష్ణుని ముందర పెట్టుకున్నట్లుగా ఇక్కడ మనం ఏం చేయాలంటే శాస్త్రమే శ్రీకృష్ణుడు. శాస్త్రమే ఇక్కడ శ్రీకృష్ణుడు అండి. భగవద్గీత శ్రీకృష్ణుడు అని అనుకో. సహజత్వమైనటువంటిదే శ్రీకృష్ణుడు. ఆ సహజత్వము అనేటువంటి వివేకమును ముందు పెట్టుకో. నువ్వు నువ్వు వెనకాల ఉండు. ఇప్పుడు నువ్వు చేసేదానికి వస్తే నీకేం కనిపిస్తుంది? ఆ వివేకం కనిపిస్తుంది. శాస్త్రము సహజత్వం అనేటువంటి వివేకం కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఏమి చేయాలన్నా ఆ వివేకము గుండా ముందుకు పోతావు. అర్జునుడు యుద్ధరంగంలో యుద్ధం చేస్తూ ఉన్నా కూడా తస్మా సర్వేషు కాలేషు మనుస్మర యుధ్యచ అని అన్నాడు. ఏమంటే యుద్ధం చేయడం కష్టమా? మన పనులు చేయడం కష్టమా చెప్పండి? మన పనులు చేయడం అనేటువంటిది ఏదో చిన్న సింపుల్ పనులు ఉంటాయి. ఇవి నువ్వేదైనా పొరపాటు చేసినా కూడా నువ్వేం పెద్ద ఇబ్బంది పడవు. కానీ యుద్ధములో పొరపాటు చేస్తే ఏమవుతుంది? వేరే వాడు నిన్ను చంపేదానికి నీ పైన కత్తులు నూరుతూ బాణాలు విడిచిపెడుతూ బాంబులు లాంటివి అక్కడ వేసే పరిస్థితి ఉంటుంది. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పండి. అంత జాగ్రత్తగా ఉండేటువంటి సందర్భంలో కూడా నువ్వు భగవద్భావనతో ఉంటూ నువ్వు యుద్ధం చేయన్నాడు పరమాత్మ. అంటే భగవద్భావనతో యుద్ధం చేయటం అంటేమి, అక్కడ ముందర ఎవరిని పెట్టుకున్నాడు? శ్రీకృష్ణుని పెట్టుకున్నాడు. అలాగే ఇక్కడ నువ్వు చేసేటువంటి ప్రతి పనిలోనూ ముందర ఆ వివేకం. ఏ వివేకము? ఈ భగవంతుడు చెప్పినటువంటి భగవద్గీతలో ఉండే వివేకమును ముందర పెట్టుకొని నువ్వు చెయ్యి. అప్పుడేమవుతుందంటే ఈ కర్మ చేసింది నువ్వు కాదు, ఆ ఈశ్వరుడు చేస్తున్నాడనే భావన వచ్చేస్తుంది. ఆ తర్వాత దీన్ని అనుభవిస్తూ ఉండేది ఎవరంటే ఈశ్వరుడే అనే భావన నీకు వచ్చేస్తుంది. అప్పుడు వీడేమవుతాడంటే ఈ శరీరము ద్వారా, ఈ మనస్సు ద్వారా కలిగేటువంటి ఏ సుఖ దుఃఖములు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఈశ్వరుడే అనుభవిస్తున్నాడు. నేను సాక్షిని, నేను నిమిత్త మాత్రుణ్ణి అనేది నీకు అనుభవం అప్పుడు వస్తుంది. ఇట్లా చేస్తే వస్తుంది. అందుకనే భగవంతుడు ఏం చేశాడంటే ఈడ ఒక మార్గాన్ని చూపించాడు. నువ్వు ఏది చేస్తావో దాని అంతటి కూడా నన్ను ముందర పెట్టుకొని నాకు సమర్పించు అని అన్నాడు. సరే, నాకు సమర్పిస్తే ఏమవుతుంది?
నీకు సమర్పిస్తాను, బాగానే ఉంది. దానివల్ల కలిగే ప్రయోజనం, దానివల్ల కలిగేటువంటి ప్రయోజనం నాకేమిటి అంటే భగవంతుడు చెప్తున్నాడు, శుభాశుభ ఫలం రేవం. శుభఫలమని అశుభ ఫలమని రెండు ఉన్నాయండి. శుభఫలము అశుభ ఫలము అని రెండు ఉన్నాయి. శుభఫలము అంటే నీకు సుఖమునిచ్చేటువంటిది. అశుభ ఫలము అంటే నీకు దుఃఖమును కలిగించేటువంటిది. నీకు సుఖం వస్తే అది పుణ్యము నుండి సుఖం వచ్చింది. దుఃఖము వస్తే అది పాపము నుండి దుఃఖం వచ్చింది. ఇప్పుడు దీన్ని కొద్దిగా మనం విచారిద్దాం. శుభఫలము అశుభఫలం. ఈ శుభఫలము అశుభఫలము ఏం చేస్తున్నాయంటే నిన్ను ఈ సహజత్వ స్థితికి పోనీయకుండా మధ్యలో నిలిపేస్తూ ఉంటాయి. మధ్యలో నిలిపేస్తూ సుఖమనేటువంటి ఫలం వచ్చి సుఖమును అనుభవించు అనేటట్లుగా ఇది ఇక్కడ నిలిపేస్తుంది. నిన్ను నీ సహజత్వ స్థితి వైపు పోనీయకుండా దుఃఖం వచ్చి ఆ దుఃఖములో నువ్వు మునిగిపోయి నీ యొక్క సహజత్వ స్థితి అనేటువంటి దాని వైపు పోనీయకుండా మునిగిపోయినావు. అంటే సుఖముతోనూ దుఃఖముతోనూ నువ్వు కలిసిపోయినావు. నువ్వు ఎప్పుడైతే సుఖముతో దుఃఖముతో కలిసిపోయినావో అప్పుడేమైపోతుందంటే నువ్వు సహజత్వ స్థితికి వెళ్లకుండా ఉండగలుగుతావు. ఈ మాయకు కావాల్సింది అదే. మాయకు వీడిని ఎలాగైనా సరే వీడిని సహజత్వ మార్గం వైపు పోనీయకుండా అడ్డుకట్ట వేయడమే మాయకు పని. అందువల్ల ఏం చేస్తుంది అది? నీకు సుఖరూపంగానో దుఃఖరూపంగానో నిన్ను అక్కడ ఆ వైపు లాగేస్తూ ఉంది. కాబట్టి వీడు ఆ సుఖము నాకే వచ్చింది, నేను చేసుకున్నాను, నాకు వచ్చింది సుఖం. దుఃఖము నేను చేసుకున్నాను, నేను అట్లా తప్పు చేసినాను కాబట్టి ఇప్పుడు నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నానని ఆ సుఖములోనూ వీడు మునిగిపోతాడు, దుఃఖములోనూ వీడు మునిగిపోతాడు. అంటే ఇప్పుడు సుఖం వస్తే సుఖంలో మునిగిపోతాడు, దుఃఖం వస్తే దుఃఖంలో మునిగిపోతాడు. ఇప్పుడు సుఖరూపంగానూ వీడు బంధింపబడిపోయినాడు, దుఃఖరూపంగానూ బంధింపబడిపోయినాడు. చూడండి, సుఖరూపంగా దుఃఖరూపంగా బంధింపబడిపోయి సహజత్వ స్థితిలోకి వెళ్ళకుండా వీడిక్కడ దీంట్లో మునిగిపోయాడు. అంటే ఈ సుఖ దుఃఖములలో మునిగిపోయేదానికి కారణమేమిటి అనంటే ఇక్కడ చూడండి, ఆ సుఖమును అనుభవిస్తూ ఉండేది నేను, దుఃఖమును అనుభవిస్తూ ఉండేది నేను అని వీడు ఇప్పుడు దాంతో సంబంధపడిపోయినాడు. అలా సంబంధపడిపోయిన దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు దానికి నీకు మధ్యలో గ్యాప్ అనేది పెట్టాలి. ఎందుకంటే ఏ ఆత్మస్వరూపం ఏదైతే ఉందో ఆత్మస్వరూపం అనేటువంటిది దీనితో దేనితోనూ కలవదు. ఆత్మస్వరూపం దేనితోనైనా సంబంధపడుతుందా? దేనితోనైనా కలుస్తుందా? అది ఏ పనైనా చేపిస్తుందా? అది దేనినైనా అనుభవిస్తుందా? ఏమీ లేదు. మరి అది నేను ఆత్మస్వరూపం కదా, నేను ఆత్మస్వరూపం కాబట్టి ఆ సహజత్వం కదా నేను అనుభవం లేకుండాలి. ఆ సహజత్వం అనే అనుభవంలోకి నేను పోదామని అనుకుంటే కదా, అది సహజత్వం ఆల్రెడీ ఉంది అక్కడ. కానీ వీడేం చేస్తున్నాడు? ఆ సహజత్వ స్థితిలోకి వెళ్ళకుండా దీనితో సంబంధపడిపోయి ఇక్కడ మునిగిపోయాడు. అందుకని భగవంతుడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఇంతకుముందు చెప్పాడు కదా,
ఆ భగవద్ వివేకం అనేటువంటి దాన్ని ముందర పెట్టుకొని నువ్వు ప్రతిదీ చేస్తే ఆ వివేకం ఏం చేస్తుందంటే నిన్ను ఈ ఈ దీనిలో మునిగిపోనీయకుండా చేస్తుంది. ఎందులో మునిగిపోనీయకుండా? ఈ సుఖమునందు ఈ దుఃఖమునందు మునిగిపోయి నేనే చేసినాను, నేనే అనుభవిస్తున్నాను అనేటట్లుగా ఉండేటువంటిది ఏది ఉందో దాంట్లో మునిగిపోనీయకుండా నిన్ను దాంట్లో నుంచి బయటపడేసేదానికి ఆ వివేక జ్ఞానము, వివేకం అనేటువంటిది ఆ పని చేస్తుంది. ఇప్పుడు పాలల్లో నీళ్లు కలుపుతామంటే పాలు నీళ్లు రెండు ఒకటి కలిసిపోయినాయి లేదా? ఏమంటే కలిసినాయా? కలిసినట్లుగా ఉన్నాయి. కలిసిపోయి ఉంటే ఆ పాలను నీళ్లను వేరు చేసే హంస వేరు చేయగలుగుతుందా? అంటే అక్కడ అర్థం ఏమిటి? మనకు దాన్ని వేరు చేసేది మనకు తెలియలేదు, కానీ హంసకు తెలుసు. అంటే అవి రెండు కలిసిపోయినట్లుగా ఉన్నప్పటికీ, చూసేదానికి కలిసిపోయినట్లుగా ఉన్నా కానీ నిజంగా కలవలేదు కాబట్టి హంస పాలను దాగి నీళ్లను విడిచిపెట్టేస్తుంది. తర్వాత చూడండి, నీళ్ళల్లో కొద్దిగా నెయ్యిని వేసినాం. నీళ్ళల్లో నెయ్యి కలిసిపోతుందా? కలిసినట్లుగా ఉంటుంది, జిడ్డు జిడ్డుగా ఉంటుంది, చూసేదానికి కలిసినట్లుగా ఉంటుంది, కానీ ఆ నీళ్ళతో నెయ్యి కలవదు. నీకు ఆడ ఉన్నట్లుగా ఉందే కానీ నిజంగా నీళ్ళతో కలిసిపోలేదు. అవునా కదా? నీళ్ళలో నెయ్యి కలిసిపోలేదు. అదే విధముగానే ఇక్కడ కూడా ఆత్మస్వరూపం అనేటువంటిది ఏది ఉందో ఆ ఆత్మస్వరూపము మనస్సుతో కానీ ఇంద్రియాలతో కానీ శరీరంతో కానీ దేనితోనూ కలవలేదు. దేనితోనూ కలవలేదు, కలవలేదు, కలవదు కూడా. కొలిమిలో అగ్ని ఉంటుంది, బొగ్గులేసి దాన్ని వాడు కొలిమి తిత్తుతో కొడుతూ ఉంటే ఆ బొగ్గులు ఏమవుతాయంటే బొగ్గులు ఎర్రగా కాలిపోయి అంతా అగ్నిగా అయిపోయింది. దాంట్లో ఇప్పుడు ఏం చేస్తాడు? ఇనుప పాలం ఒకటి పెడతాడు, అది కూడా బాగా కాలిపోతుంది, బాగా కాలిపోతుంది. ఇప్పుడు ఇనుప పాలం ఉందా లేదా అగ్ని ఉందా అక్కడ అంటే చూస్తే మనం ఏమంటామంటే రే అది అగ్నియే అని అంటాం. ఎందుకంటే ఇనుప పాలం కూడా బాగా కాలిపోయి ఎర్రగా అయిపోయింది. దానిని నువ్వు వేరే దేనికైనా ఏమన్నా పెడితే కూడా దానితో అవి కూడా అంటుకునేస్తాయి, అంత కాలిపోయింది అది. అంటే అగ్ని అంత బాగా ఇదైపోయింది, రెండు కలిసిపోయినాయి. ఏమంటే అగ్నియే ఉందా అక్కడ అని అన్నామని అనుకో, అగ్నియే ఉంటే ఎంతసేపు అయినా అగ్ని అట్లాగే ఉండాలి పాలంతో పాటుగా. కానీ నిజంగా అగ్ని దానిలో కలిసినట్లుగా ఉంది. కలిసినట్లుగా ఉన్న కారణం చేత ఏమవుతుందంటే కొంతసేపటికి ఆ ఎర్రగా ఉండుట అనేటువంటిది తగ్గుతుంది. ఇంకా కొంతసేపటికి దాన్ని పట్టుకుంటే అసలు బొబ్బలు వచ్చేస్తాయి. అట్లాంటిది ఇప్పుడు పట్టుకుంటే వేడి కాటుకు వస్తుంది. ఇంకా కొంతసేపు అలాగే పెట్టేసినామంటే ఆ వేడి కూడా తగ్గిపోతుంది. మళ్ళీ ఇనుప పాలం ఎట్లా ఉందో చల్లగా అట్లాగే తయారవుతుంది. మరి ఇంతసేపు ఉన్నిందే అంటే ఇంతసేపు ఇనుము అగ్ని రెండు కలిసిపోయినట్లుగా ఉండే చూసేదానికి మనకు వేరు చేసేదానికి వీలు కానట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. అదేవిధంగానే ఇక్కడ మన శరీరము మన మనస్సు ఆత్మస్వరూపంతో కలిసిపోయినట్లుగా ఉన్నాయి, రెండు కలిసిపోయినట్లుగా ఉన్నాయి. నిజంగా కలిసినాయా అంటే కలవలేదు. కొలిమిలో ఇనుప పాలముతో
అగ్ని కలిసిపోయిందా? కలిసినట్లుగా ఉందే కానీ నిజంగా ఇనుముతో అగ్ని కలవలేదు. ఆత్మస్వరూపం కూడా కలిసినట్టు ఉంది కానీ కలవలేదు. మనమేం చేస్తున్నామంటే ఇక్కడ దుఃఖపడిపోతున్నాం, సుఖపడిపోతున్నాం, ఇవి మనం అంటున్నాం. ఆత్మస్వరూపం యొక్క లక్షణము జ్ఞానం. అంటే నీకు ముందర ఏది వస్తే దానిని ప్రకటిస్తుంది. అది మనస్సు ఏమైందంటే సుఖాకారంగా మారింది. ఇప్పుడు మనస్సు సుఖాకారంగా మారితే ఈ ఆత్మస్వరూపము సన్నిధానంలో ఉన్న కారణం చేత మనస్సు సుఖాకారంగా మారింది కాబట్టి నీకు సుఖజ్ఞానం కలిగింది. మనస్సు దుఃఖాకారంగా కలిగింది కాబట్టి నీకు దుఃఖ జ్ఞానం కలిగింది. ఇప్పుడు వెనకాలండే జ్ఞానం అంటే ఆ జ్ఞానం అనేది ఆత్మస్వరూపం. సరే, ఆ వెనకాల ఉండేటువంటి జ్ఞానం ఏది ఉందో ఆ జ్ఞానమునందు సుఖము కానీ దుఃఖము కానీ ఉన్నవా అంటే లేవు. మరి సుఖజ్ఞానము దుఃఖజ్ఞానం ఇక్కడ ఉన్నాయి కదా అనంటే మనస్సు సుఖాకారంగా మారింది, మనస్సే దుఃఖాకారంగా మారింది. ఆ వెనకాల ఉండేటువంటి తెలివి చేత ఇది ప్రకటింపబడింది. ఎప్పుడైతే ఇది ప్రకటింపబడిందో వీడేమనుకుంటున్నాడంటే నేనే దుఃఖపడిపోతున్నాను, నేనే సుఖపడిపోతున్నానని అనుకుంటున్నాడు. చూడండి ఎంత పొరపాటు జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ మనస్సు దుఃఖాకారంగా మారుట, మనస్సు సుఖాకారంగా మారుట. మనస్సు అంటే ఇప్పుడు ఈ లైట్ ఉందండి, ఈ లైట్ ఉందే, ఈ లైటు ఇప్పుడు ఏం చేసినామంటే బట్టలు వేసున్నాము, వాటిని మడుస్తున్నాం, బట్టలని మడిచినాం. లైటు నువ్వు బట్టలను ఎందుకు మడుస్తున్నావు అని ఎప్పుడైనా చెప్పిందా? సరిపోని బట్టలను మడుస్తూ ఉంటే బట్టలను నువ్వు మడుచుకుంటున్నావు కాబట్టి నువ్వు బట్టలను మడుచుకో అని అనిందా? అప్పుడు అనలేదు. సరే, ఇప్పుడు నువ్వేం చేసావు? బట్టలను నీట్గా శుభ్రంగా మడిచి అక్కడ పెట్టినావు. అంటే ఆ వెలుగులో నువ్వు మడిచినావా లేదా? వెలుగులు ఎందు నువ్వు మడిచినావు. వెలుగు లేకుండా ఉంటే కూడా నువ్వు మడుచగలవా? అర్థం చేసుకోండి. వెలుగు లేదు, వెలుగు లేకపోతే ఏముంటుంది? చీకటి ఉంటుంది. ఆ చీకటిలో నీవు బట్టలను మడత పెట్టగలవా? మడత పెట్టలేవు. ఇప్పుడు నువ్వు బట్టలను మడత పెడుతున్నావు వెలుగులో. నువ్వు ఒకడేమో బట్టలను మడత పెట్టుకుంటున్నాడు, ఇంకొకడేమో పుస్తకం ఎత్తుకొని చదువుకుంటున్నాడు, ఇంకొకడేమో ల్యాప్టాప్ ఎత్తుకొని ఆ ల్యాప్టాప్లో ఏదో ప్రోగ్రామ్ చేసుకుంటున్నాడు. ఏమండి, ఇప్పుడు ఈ వెలుతురు ఎవరినైనా మీరు ఈ పని చేయండి, మీరు ఈ పని చేయండి, మీరు ఈ పని చేయండి అని అనిందా? అనలేదు. పోనీ వీళ్ళు ఈ పనులన్నీ చేసుకునేదానికి వెలుతురు ఎందు చేసుకుంటున్నారా? వెలుతురు లేనప్పుడు చేసుకుంటున్నారా? ఏమంటే అర్థం కాలేదా? వెలుతురుతోనే చేసుకుంటున్నారు. వెలుతురులో చేసుకుంటున్నారు. వెలుతురులో చేస్తున్నప్పుడు వెలుతురు నిన్ను చెయ్యమని ప్రోత్సహించలేదు. బాగా అర్థం చేసుకోండి. వెలుతురు నిన్ను చెయ్యమని చెప్పి ప్రోత్సహించలేదు. అయితే వీడు ల్యాప్టాప్లో వీడు పని చేసుకోవడం, బట్టలు మడత వేసుకోవడం వాడు చేసుకునే పని, పుస్తకం ఎత్తుకొని చదువుకోవడం ఇంకోటి పని చేసుకుంటున్నాడు. వీళ్ళు ఈ పనులు ఎందుకు చేసుకుంటున్నారు? ముగ్గురు ఒకే పని చేయొచ్చుగా. అంటే వాడి మనస్సును అనుసరించి వాడికి అవి నిర్దేశించుకొని ఉన్నాడు. వాడు పుస్తకం చదువుకోవాలి అనేటువంటి భావనలో వాడున్నాడు.
అందుకని పుస్తకం ఎత్తుకొని వాడు చదువుకుంటున్నాడు. ఇంకొక అతను బట్టలన్నీ ఉతికి ఆరేసి ఉన్నాడు, ఆ వాటిని తెచ్చి ఇప్పుడు లోపల వేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు వీడేం చేస్తాడు, ఆ బట్టల్ని వాడు మడతేసుకుంటున్నాడు. ఇంకొకటి ల్యాప్టాప్లో వీడు ప్రోగ్రామ్ ఏదో వీడుతుంది, ఆ ప్రోగ్రామ్ని వీడు చేసుకుంటున్నాడు. అంటే వీడు చేసుకున్నటువంటివి కదా నిర్దేశమై ఇక్కడ ముందర కనిపిస్తున్నాయి. అదే విధముగానే ఈ మనస్సు అనేటువంటిది ఏదుందో, ఈ మనస్సు ముందు ఏదైతే ఇది చేసుకుని ఉందో దాని ఫలితం ఇప్పుడు ఈ రూపంగా వచ్చింది. మనస్సు ముందు చేసుకొని ఉండేటువంటిది ఆ చేసుకొని ఉండేటువంటి కర్మ ఫలమును అనుభవించేటట్లుగా, ఇప్పుడు ఈరోజు ఇలా అనుభవించేటట్లుగా మనకు ఆ మనస్సు ముందు చేసుకొని ఉండేదాన్ని ఫలం ఇప్పుడు ఇక్కడ వచ్చింది, దాన్ని అనుభవిస్తుంది. దాన్ని అనుభవించేదానికి మనస్సు ఈ ఆకారముగా మారుచున్నది. నీకు ఏమైనా జరగనియండి, నీకు ఏమి జరిగినా అదంతా కూడా ఆ మనస్సు ముందు చేసుకొని ఉండేటువంటి దాని యొక్క ఫలితంగానే ఇప్పుడు ఇక్కడ ఇలా ఈ ఆకారంగా మారుచున్నది. అంటే సుఖాకారంగా మారడమైనా దుఃఖాకారంగా మారడమైనా మనస్సు ముందు చేసుకొని ఉండేదాన్ని బట్టి అది ఇక్కడికి తెచ్చుకున్నది. నువ్వు ముందర చేయకుండా ఉంటే నీకు ఈ బుద్ధి ఇక్కడ రాదు. బ్యాంకులో నువ్వు ఫిక్స్డ్ వేసి ఉంటే నీకు నెల ఇంట్రెస్ట్ వస్తుంది. నువ్వు ఫిక్స్డే వేయలేదు, నీకు ఇంట్రెస్ట్ వస్తుందా? అంటే నువ్వు ఎంత వేసి ఉంటే దానికి సంబంధించినట్లే నీకు ఇక్కడ వస్తుంది. ఏ రూపంగా నువ్వు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి ఉంటే, సపోజ్ సేవింగ్స్ అకౌంట్లో నువ్వు సేవ్ చేసావు అనుకో, సేవింగ్స్ అకౌంట్లో కన్నా డబ్బులు పెట్టుంటే దానికి వాళ్ళు 3 నెలలకు ఒకసారి వడ్డీ లెక్క వేసి నీకు 3 నెలలకు ఒకసారి ఇస్తారు. అదే ఆర్డి అమౌంట్ అని అనుకో, రికరింగ్ డిపాజిట్ అని అనుకో, రికరింగ్ డిపాజిట్ అయితే వాళ్ళు నువ్వు ఎంత పీరియడ్ అని పెట్టి ఉంటావు, ఆ పీరియడ్ని బట్టి వాళ్ళ లాస్ట్లో ఒకేసారి నీకు లెక్కేసేసి నీకు డబ్బులు మొత్తం ఇచ్చేస్తారు. అట్లా కాకుండా ఫిక్స్డ్ అనేసేవు అని అనుకో, ఫిక్స్డ్ అనేస్తే ఫిక్స్డ్కు సరిపోయినట్లుగా దానికి కూడా ఈ యొక్క ఇంట్రెస్ట్ని లెక్క వేసి నీకు నెలకు కావాలన్నా 2 నెలలకు కావాలన్నా 3 నెలలకు కావాలన్నా వాళ్ళు నీకు ఆప్షన్ ఉంటుంది, దాని ప్రకారం నీ అకౌంట్లోకి వేసిస్తారు. అంటే నీకు వస్తూ ఉండేటువంటిదంతా బ్యాంకు వల్ల ఇస్తూ ఉండేది. బ్యాంకులో ఉండేటువంటి వాళ్ళు రూల్స్ను అనుసరించి నీవు పెట్టిన దానికి అనుగుణంగా వాళ్ళు ఇస్తున్నారు. అంతేగాని బ్యాంకు వాళ్ళు నువ్వు పెట్టిన దాన్ని బేస్ చేసుకోకుండా అయితే అందరికీ ఇవ్వాలి ఇంట్రెస్ట్. ఇప్పుడు ఒక అతను ₹1,00,000 పెట్టాడండి, ₹1,00,000 ఒక అతనేమో ఫిక్స్డ్ వేసాడు, ఇంకొక అతనేమో ₹1,00,000 పెట్టాడు సేవింగ్స్ అంతే, దాన్ని ఏమీ చేయలేదు. ఇప్పుడు ఇద్దరికి ఒకే రకమైనటువంటి ఇంట్రెస్ట్ వస్తుందా? రాదు. ఎందుకు రాదు? వాడు వేసిన నియమ నిబంధనలు, దాంట్లో ఉండే నియమ నిబంధనలు అనేటువంటివి దానిని బేస్ చేసుకొని నువ్వు వేసిన దాన్ని బట్టి ఆ నియమ నిబంధనల ప్రకారం వాడు నీకు డబ్బులు ఇస్తాడు. అంతేనా కదా? అదే విధముగా నీ మనస్సు చేసిన దానిని బట్టి, నీ మనస్సు ఎప్పుడెప్పుడు ఏమేమి చేసుకునిందో దానిని అనుసరించి నీకు ఫలితం ఇక్కడ వస్తుంది. దాన్ని అనుసరించి ఫలితం ఇక్కడ రావడం అనంటే మనస్సు ఆయా ఆకారమును పొందుచున్నది. నువ్వు పుణ్యం చేసుకొని ఉంటే సుఖాకారాన్ని పొందుతుంది, పాపం చేసుకొని ఉంటే దుఃఖాకారాన్ని పొందుతుంది.
ఈ సుఖాకారము దుఃఖాకారం పొందుట అనేటువంటి దానికి చెప్పాం కదా, ఇప్పుడు అర్థమైందిగా. అంటే ముందు చేసుకోండి, దాన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ వస్తుంది. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణ ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. 18వ అధ్యాయంలో వస్తుంది. పుణ్యము తీసుకున్నామని అనుకోండి. పుణ్యాన్ని 3 కేటగిరీలుగా విభజించవచ్చు. పుణ్యమును 3 కేటగిరీలుగా. ఏమిటంటే, పుణ్యం అనేటువంటిది ఉత్కృష్టమైనటువంటి పుణ్యము, అంటే గొప్ప పుణ్యమును చేసుకున్నాడు. ఇంకొక అతను మధ్యమ పుణ్యమును చేసుకున్నాడు. ఇంకొక అతను తక్కువ పుణ్యమును చేసుకున్నాడు. 3 వచ్చినాయా? ఉత్కృష్టమైనటువంటిది, మధ్యమమైనటువంటిది, చాలా అల్పమైనటువంటిది. 3 వచ్చినాయి. ఇప్పుడు ఉత్కృష్టంగా ఉంది చూడు, దాన్ని తీసుకో. దానిలో అనిష్టం, ఇష్టం, మిశ్రం చ అని 3 ఫలితాలు ఉంటాయి. ఉత్కృష్టమైన దానిలోనే అనిష్టం, ఇష్టం, ఏమి అనిష్టం, ఇష్టం, మిశ్రమం అంటే మూడు రకాలుగా ఉంటుంది. తర్వాత మధ్యములో ఉండాలి చూడండి, మధ్యమమును తీసుకుంటే దాంట్లో కూడా అనిష్టం, ఇష్టం, మిశ్రమం. తర్వాత అధమం తీసుకుంటే దాంట్లో కూడా అనిష్టం, ఇష్టం, మిశ్రమం. అప్పుడు ఎన్ని అంటే పుణ్యమే 9 అంటే 3 1 1 3 3 అంటే 9 అయినాయి. పాపము కూడా ఇదే విధంగానే 3 3 3 9 అవుతుంది. అనిష్టం, ఇష్టం, మిశ్రంచ, ఉత్కృష్ట, మధ్యమ, అధమ. ఇప్పుడు చూడండి, ఉదాహరణకు ఒకటి చెప్తానేనండి. ఇప్పుడు కరోనా వచ్చిందండి. కరోనా వచ్చినప్పుడు కరోనా వైరస్ వాడిలో ప్రవేశిస్తేనే కదా కరోనా వచ్చినట్టయింది. కరోనా వచ్చినప్పుడు ఒక 9 మందిని తీసుకున్నామని అనుకోండి. 9 మంది ఒకే విధముగా అనుభవిస్తున్నారా? చూసినారా మీరు? కరోనా వచ్చిన వల్లనే 9 మందిని తీసుకుంటే 9 మంది ఒకే విధముగా బాధను అనుభవించినారా? లేదు. ఏమంటే జబ్బు ఒకటే కదా, కరోనా జబ్బు ఒకటే, కానీ వీళ్ళు 9 మంది 9 స్థాయిలలో అనుభవిస్తున్నారు. ఒకడికేమో జబ్బు తీవ్రంగా ఉంది, ఇంకొకటికేమో జబ్బు ప్రభావం తక్కువగా ఉంది. వాడిలోనూ అదే వైరస్ ఉంది, వీడిలోనూ అదే వైరస్ ఉంది. ఎందుకు? ఇంకొకనికి మధ్య రకంగా ఉంది. వైరస్ ఏమో ఉండేది ముగ్గురికి ఒకటే విధంగానే ఉంది. అయితే వాళ్ళు అలా అనుభవించేదానికి కారణం వాడిలో ఉండే వ్యాధి నిరోధక శక్తి. అవును, వాడిలో ఉండే ఇమ్యూనిటీ. వాడికి ఆ ఇమ్యూనిటీ ఎందుకుంది చూడండి. ఒకనికైతే వైరస్ లోడ్ ఎక్కువ ఉంటుంది, వైరస్ ప్రభావం ఎక్కువ ఉంది. అయినా వాడేమంటే ఆ వైరస్ అంత ఎక్కువ ఉన్నా కూడా వాడు అసలు వైరస్ లేనట్లుగానే పెద్ద ఇబ్బంది పడకుండా గమ్మున సైలెంట్గా ఉండి మామూలుగానే వాడి పనులు వాడు చేసుకుంటూ ఉంటాడు. ఇంకొకనికి వైరస్ చాలా తక్కువ ఉంది, తక్కువ ఉన్నా కూడా వాడికి ఆయాసపడిపోతూ చాలా ఇబ్బంది పడిపోతూ వాడికి ఆక్సిజన్ పెట్టుకొని ఉంటాడు. ఇంకొక అతనికి మధ్యంగా ఉంటుంది, మధ్యంగా ఉండి వాడు కొంతసేపు బాగా ఉన్నట్లే ఉంటాడు, మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఏమంటే ఇట్లా కేటగిరీలుగా వీళ్ళందరికీ ఉన్నాయి. ఎందుకంటే వాడిలో ఉండేటువంటి వ్యాధి నిరోధక శక్తి ఒకటి. తర్వాత రెండవది ఏంటంటే వాడికి ఆ వ్యాధి నిరోధక శక్తి అలా ఉండేదానికి కారణం ఏంటంటే
వాడు ముందు చేసుకున్నటువంటి పాపపు ఫలము. వాడు ముందు చేసుకున్నట్టే పాపపు కర్మ. ఆ పాపపు కర్మం యొక్క ఫలము ఇప్పుడు నీకు తీవ్రముగా ఉండుటయో, మధ్యమముగా ఉండుటయో, అధమముగా ఉండుటయో జరిగినది. దాని ఫలితాన్ని బట్టి ఇప్పుడు ఇక్కడ వచ్చిందప్ప. ఒకటి. ఇంకొకటి చెప్తానండి. ఒక ఆఫీస్లో ముగ్గురు ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. ముగ్గురు ఒకే రోజు జాయిన్ అయినారు. ముగ్గురిది ఒకే క్యాడర్. ఇప్పుడు జీతం ముగ్గురికి ఒకే విధంగా వస్తుందా, వేరే విధంగా వస్తుందా? ముగ్గురికి సేమ్ ఒకటే విధంగా వస్తుంది. ముగ్గురికి శాలరీ ఒకటే విధంగా వచ్చినప్పటికీ వాడు ఇంటికి పోయిన తర్వాత ఆ శాలరీతో అనుభవించే భోగం ఉందే, ఒకడొకడు ఒక్కొక్క రకంగా అనుభవిస్తూ ఉంటాడు. ముగ్గురు ఒకే రకంగా అనుభవిస్తారా? ముగ్గురు ఒకే రకంగా అనుభవించరు. ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా అనుభవించేటట్లుగా ఉంటుంది. ఒకనికి ఏమిరనంటే ఇంట్లో అనారోగ్యంతో ఉండేటువంటి వాళ్ళు అక్కడ పడి ఉంటాడు. వాడి ఇంటికి పోతానే ఆ అనారోగ్యంగా ఉండే వాటిని చూసి వాడికి ఇబ్బంది అయిపోయి ఒకడు పోతే ఒకటి, ఇంకోటి పోతే ఇంకోటి, అవే ఉంటాయి. అనారోగ్యం ఉంటుంది. ఇంకొక అతను చూసినామంటే అనారోగ్యాలు అంత పెద్ద ఇదేం లేదు, కానీ అంత బాగానే ఉండరు, కానీ గంపడంతమంది సంసారం. అంటే వాళ్ళందరికీ వీడే సంపాదించి పెట్టినదే వాడికి దిక్కు. ఇంకొకనికి ఏమిరంటే వాడికి ఆల్రెడీ ముందే వాడి దగ్గర డబ్బులు కూడా కొంచెం ఉంది, ప్లస్ వీడికి ఉండేటువంటి సంతానం లిమిట్గా ఉంది. ఇద్దరే సంతానం. వీడి పైన ఆధారపడినటువంటి వాళ్ళు తక్కువ. ఇప్పుడు వీడి ఆదాయము అంతా వీడికి వచ్చింది. ఇప్పుడు వీడు ఎట్లా ఉంటాడు చెప్పండి? వీడు అనుభవించే భోగానికి ఇంకొకటి అనుభవించే భోగానికి ఇంకోటి అనుభవించే భోగాలకి తేడా లేదా? వాడికి అట్లా ఎందుకు వచ్చిందంటే అది వాడి కర్మ. చూడండి, ఆ కర్మలో ఈ మనస్సు అనేటువంటిది కర్మరూపంగా అట్లా తయారైతే సహజంగా ఉండే ఆత్మస్వరూపం అనేటువంటిది అందరికీ సేమ్. ఆత్మస్వరూపం సహజంగా ఉంది, కానీ సుఖ దుఃఖములు అనేటువంటివి ఇప్పుడు ఇక్కడ వీడు వేరుగా అనుభవిస్తున్నాడు. నిజంగా ఆత్మస్వరూపము సుఖమా దుఃఖమా అంటే ఆత్మస్వరూపం సుఖము కాదు, ఆత్మస్వరూపం దుఃఖము కాదు. మరి వీడు అనుభవిస్తున్నాడు కదా సుఖ దుఃఖాలను. అంటే అది ఆ మనస్సు చేసుకున్నటువంటి ఆ కర్మ ఫలం వస్తే మనకు లైట్ వెలుగులో ఒకడు ల్యాప్టాప్, ఇంకొకడు బట్టలు మర్చుకోవడం, ఇంకొకడు పుస్తకం చదువుకోవడం అనేటువంటిది ముగ్గురు 3 పనులు చేసుకుంటున్నట్లుగానే ఇక్కడ కూడా ఆత్మస్వరూపము యొక్క సన్నిధానమునందు వీడి కర్మఫలములు అలా పనిచేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని గుర్తించాలని వద్దా? ఈ లైట్కి వీడు చేసే పనికి ఏమైనా సంబంధం ఉందా? అదేవిధంగానే వెనకాల ఉండేటువంటి ఆత్మస్వరూపానికి ఇక్కడ అనుభవిస్తున్నటువంటి సుఖమునకు దుఃఖమునకు ఏమనే మాత్రం సంబంధం లేదు. ఎప్పుడు కలవలేదు, కలిసినట్లుగా ఉందే కానీ నిజంగా ఆత్మస్వరూపము ఈ విషయాలతో ఎప్పుడు కలవలేదు. అయితే ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా? కనిపిస్తున్నాయి. ఎట్లా కనిపిస్తున్నాయి? కొలిమిలో ఉన్నటువంటి ఇనుప పాలం ఏ విధంగా అయితే ఇనుముతో కలిసిపోయినట్లుగా ఉన్నిందో ఆ విధంగా ఇక్కడ కూడా ఈ మనస్సు కూడా అట్లా కలిసిపోయినట్లుగా ఉంది. ఏమంటే ఇనుప పాలం ఇప్పుడు కాలింది కదా, దానితో వేరే దానికి నువ్వు ఒకవేళ పెడితే అంటుకుంటుందా, అంటుకోదా? అంటే ఇప్పుడు అది కూడా ఏమైపోయింది? ఇనుములాగా అయిపోయి ఇనుము అగ్నిలాగా అయిపోయి ఆ అగ్ని చేసే పనిని కూడా ఇది చేస్తుందా అని అనిపిస్తుంది. అదేవిధంగానే ఈ మనస్సు కూడా ఏమైపోయిందంటే ఆత్మస్వరూపంతో కలిసినట్లుగా అయ్యి ఈ ఆత్మస్వరూపం యొక్క లక్షణము ఆనంద స్వరూపము, శాంతి స్వరూపం అయితే
ఇప్పుడు దానిని కప్పివేసి ఈ మనస్సు ఏం చేసిందంటే ఈ మనస్సులో ఉండేటివన్నీ ఇక్కడ బయటపడిపోతున్నాయి. ఈ మనసు చేసుకునేటువంటి సుఖ దుఃఖాల వ్యవహారాలన్నీ ఇవి బయటపడి నేను సుఖిని అయిపోయింది. నేను ఆ సహజంగా ఉండేటువంటి ఆత్మస్వరూపం అయితే ఆ సహజంగా ఉండే ఆత్మస్వరూపం నేను అనేటువంటి భావన కోల్పోయి నేను దీనితో సంబంధపడినాను, నేను దీనికి సంబంధించి ఇదే నేను అనుభవిస్తున్నాను అని అంటున్నాడు వీడు. చూడండి ఎంత ఇది వచ్చేసింది ఇక్కడ. కాబట్టి ఇప్పుడు ఏం కావాలా? గ్యాప్ రావాలా. దేనికి గ్యాప్ రావాలా? ఆ వెలుతురికి ఈ ల్యాప్టాప్లో పని చేసుకునే వాడికి గ్యాప్ రావాలా. ఏమిటి? ఈ వెలుతురు వేరే, నేను వేరే. అదేవిధంగానే ఈ మనస్సులో ఉండేటువంటి సుఖదుఖములు వేరే, ఈ వెనకాల ఉండేటువంటి సహజత్వమైనటువంటి తెలివి వేరే. ఆ తెలివిని ఇది ఈ మనస్సు దాని యొక్క కర్మని ఇక్కడ అనుభవిస్తుంది అనేటువంటి రెండింటి వివేకం ఇక్కడ మనకు కలిగి అప్పుడు మనం ఏం చేయాలంటే మనము మన సహజత్వ స్థితిలో ఉండుట అనేది మనం చేయాల. అప్పుడు ఇదంతా కూడా ఇది జరుగుతూ ఉంటుంది. ఏది జరుగుతూ ఉంటుంది? ఈ మనస్సులో ఉన్నటువంటి మనస్సుకు సంబంధించినటువంటి సంకల్పాలు, వికల్పాలు, దానికి సంబంధించినటువంటి సుఖము, దుఃఖము ఇవైతే ఉన్నాయో అది దాని ప్రారంధాన్ని అనుసరించి అక్కడ జరుగుతూ ఉంటుంది. అక్కడ సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. అయితే ఈ తెలివి రూపంగా నేను నిలిచి ఉన్నప్పుడు దీనిని చూస్తూ సాక్షిగా నేను ఉంటాను. ఇక్కడ జరిగేటివి అక్కడ జరుగుతూ ఉంటాయి. సుఖము తెలియబడుతూ ఉంటుంది, దుఃఖము తెలియబడుతూ ఉంటుంది. అయితే సుఖము దుఃఖము తెలియబడుతూ ఉన్నా కూడా దానిలో ఇక్కడ వెనకాల ఉన్నటువంటి తెలివి స్వరూపంగా ఉండేటువంటి వాడు దానిలో మునగడు. అందులో మునగకుండా నేను వేరు అనేటువంటి ఆ గ్యాప్, అంటే ఈ విషయాలకు ఈ చేతన అంటే ఆత్మస్వరూపానికి మధ్యలో కొంచెం గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ రావడమే ఇక్కడ సాక్షి అంటారు దాన్ని. ఇప్పుడు అంటే ఆ రెండింటికి మధ్యలో గ్యాప్ ఇప్పుడు మనం తీసుకురావాలి. గ్యాప్ అంటే ఏమి? ఇప్పుడు చూడండి, ఇది 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 ఉన్నది. ఇదేమిటి? ఇది అద్దములు పెట్టుకుంటే కవర్ అని అనుకోండి. ఇప్పుడు అద్దములు వేరే, కవరు వేరే. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ ఉంది. ఇంకా ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ ఉంది. ఇప్పుడు ఇవి రెండు ఒకదాంతో ఒకటి టచ్ అయినాయి, గ్యాప్ కొంచెం వచ్చింది, ఇంకొంచెం గ్యాప్ వచ్చింది, ఇంకొంచెం గ్యాప్ వచ్చింది, ఇంకొంచెం గ్యాప్ వచ్చింది. గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. ఇది వివేకము చేత, వాడుకుండే వివేక జ్ఞానం చేత, సపోజ్ దీని ఆత్మస్వరూపం అనుకో, ఇది మనస్సు యొక్క కర్మను అనుభవించేదని అనుకోండి. ఇవి రెండు ఇట్లా కలిసిపోయినాయంటే వాడు దాంట్లో కలిసిపోయినట్లు లెక్క. అదే గ్యాప్ పెట్టాడు వివేకం చేత గ్యాప్ ఉంది అని చూశాడని అనుకోండి. ఈ సుఖము దుఃఖం అనేటువంటి సుఖ దుఃఖాలు ఉంటాయి, కానీ ఈ తెలివి అనేటువంటిది ఉంది, ఈ తెలివి దీంతో కలిసేది కాదు అనే గ్యాప్ పెట్టుకున్నాడు అని అనుకోండి. గ్యాప్ పెడితే వీడు దీని వైపు పోవడం జరుగుతుంది. ఈ సుఖ దుఃఖాలు అనేవి జరుగుతూ ఉంటాయి. జరిగినప్పటికీ నాకేం సంబంధం లేదని ఉండగలుగుతాడు. ఇప్పుడు మళ్ళీ ఏమైపోతుంది? అద్దాలు దీంట్లో ఏమైపోయిందంటే దీంట్లోకి వెళ్ళిపోయింది. ఈ విధముగా ఉన్నాం మనం. రెండు ఏమైపోయినాయి? రెండు కలిసిపోయి విడదీయడానికి వీలు కానట్లుగా, ఇప్పుడేమో నన్ను విడదీసేదానికి వీలవుతుందా? ఇప్పుడు ఇక్కడ వీలు కానట్లుగా ఆత్మస్వరూపము నేను కలిసిపోయి ఉన్నాము. దానిని ఇప్పుడు గ్యాప్ అనేటువంటిది మెయింటైన్ చేయాలనంటే దీనికి ఆత్మస్వరూపానికి సంబంధము లేదు అనేటువంటి గ్యాప్ రావాలా. ఆ గ్యాప్ నువ్వు మొదలుపెట్టి బాగా పెంచాల. ఎంత దూరంగా పెరిగితే అంత ఆత్మానుభూతి అనేటువంటిది నువ్వు పొందుట జరుగుతుంది. అలా పొందాలనంటే విషయాలతో సంబంధం అనేది తెగాలి. అందుకు ఇక్కడ చెప్తున్నాడు శుభఫలము అశుభ ఫలం, శుభ అశుభ ఫలం ఏవం
మోక్షసే కర్మబంధనై. మోక్షసేనంటే ఈ సుఖ దుఃఖములను నువ్వు అనుభవించకుండా నేను దీనికి సంబంధం లేదు, నేను నేనుగా ఉండాను అనేటువంటిది నీకు తెలియాలంటే మోక్షసే అంటే విడుదల పొందుట. దేని నుంచి? సుఖ దుఃఖముల నుంచి విడుదల పొందాలి. అట్లా పొందాలంటే శుభఫలమును అశుభ ఫలమును సన్యాస యోగయుక్తాత్మ, సన్యాస యోగయుక్తాత్మ. సన్యాసము అంటే త్యాగము, దానికి నాకు సంబంధము లేదు అని రెండింటికి మధ్యలో గ్యాప్ పెట్టుటయే యోగము. దీనిని యుక్తాత్మ అంటే దీనిలో నైపుణ్యము కలిగి ఉండేటువంటి స్థితిలో రా. అప్పుడు విముక్తో, అప్పుడు క్రమంగా ఏమవుతావు నువ్వు, దానికి నీకు గ్యాప్ వచ్చేసి సాక్షిత్వం అనేటువంటిది బాగా దృఢపడి నువ్వు విముక్తో మాం ఉపైష్యసి. అప్పుడు నువ్వేమవుతావు? నా సహజత్వ స్వరూప స్థితిని నువ్వు పొందగలవు. పొందగలవా? పొందే ఉన్నావా? పొందే ఉండవు. పొందే ఉన్నప్పటికీ నీకు అనుభవంలో లేకుండా ఉంది కాబట్టి ఇది గ్యాప్ ఎప్పుడైతే పెంచుతావో అప్పుడు నీకు అది స్పష్టంగా అనుభవం అవుతుంది. ఏమండి, ఇది కొద్దిగా మనకు పనికొచ్చేదే కాదు. ఇది సాధన, ఇది సాధన. దీన్ని సన్యాస యోగయుక్తాత్మ విముక్తో మాముపైష్యసి అనేది కొంచెం బాగా చెప్పాలి. దీన్ని మళ్ళా నేను రేపు కొంచెం వివరించుకునే ప్రయత్నం చేద్దాం. असतो मा सद्गमय, ॐ तमसो मा ज्योतिर्गमय, ॐ मृत्योर्मा अमृतं गमय, ॐ शान्तिः शान्तिः शान्तिः. हरिः ॐ तत्सत्. ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु. ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की, जय बोलो गीता माता की, जय बोलो भक्त मंडली की. हर नमः पार्वती पतये. जय सीताराम. हरि ओम तत्सत्. ओम